తెలియజేస్తున్నాను అధ్యక్ష. రామకృష్ణ గారు. గత ప్రభుత్వం పైశాచిక పాలనలో ఇదొక మెడికల్ కాలేజీలు ఒక నిదర్శనం అధ్యక్ష. వారు గతంలో గవర్నమెంట్కి 7 కాలేజీలు పంపించి కేంద్ర ప్రభుత్వానికి అందులో 3 కాలేజీలు మంజూరు అయితే 7 కాలేజీలు కూడా మంజూరు అయ్యాయనేసి తప్పుడు ప్రచారంతో ఆర్భాటంతో మొదలుపెట్టి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. కేవలం ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చినవి పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం 3 మాత్రమే అధ్యక్ష. మిగతా 4 కూడా ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందులకి ఆమోదం లేదు అధ్యక్ష. ఆ లిస్టులో లేనటువంటి నర్సీపట్నంలో కూడా ఒక శంకుస్థాపన వేసి 2022లో 500 కోట్లు ఇస్తా అని చెప్పి కేవలం శంకుస్థాపన దగ్గరే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. శాంక్షన్ లేదు అధ్యక్ష. వాటికి శాంక్షన్ లేని దానికి మేము చేస్తామని చెప్పి శంకుస్థాపన వేయడం, 500 కోట్లు ఖర్చు పెడతామని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వెళ్ళాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఖండిస్తూ మా గవర్నమెంట్ వస్తే మేము రద్దు చేస్తామనేసి బెదిరింపు చేస్తూ ఒక ఫ్రాక్షన్ లిస్ట్గా ఇటువంటి చర్యలు తీసుకోవడం అన్నది దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అధ్యక్ష. అందువల్ల ఇటువంటి ఈ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని, మిగతా ఏవైతే ఉన్నాయో మంత్రి గారు సమాధానంలో విపులంగా చెప్పారు అధ్యక్ష. 4 కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో, మిగతా 6 కాలేజీలు సెకండ్ ఫేజ్లో అని. దయచేసి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి వాటికి ఎవరైనా ముందుకు వచ్చారా, ఎవరు ఏ సంస్థలో అవి ప్రారంభిస్తున్నాయని దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మొత్తం ఈ 17 కళాశాల